హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ అండి. నా పేరు శేష్ రెడ్డి, లా ప్రాక్టీస్ చేస్తున్నా హైకోర్టులో. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మాకు హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సిమెంట్ ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే లోకల్లో ఉన్నటువంటి అసైన్ ల్యాండ్ కానీ డీఫారెస్ట్ ల్యాండ్ కానీ గతంలో కూడా ఎన్నోసార్లు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ వినయ్ కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాము, లేక ఇక్కడ సీసీఎల్ఏకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి కూడా తీసుకెళ్ళాము, కన్సర్న్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అక్కడ ఇష్యూ ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా ఇటువంటి ప్రాబ్లమ్స్, అసైన్ ల్యాండ్ దగ్గర దగ్గర కొన్ని వందల ఎకరాలు అవి రాజకీయ నాయకులు కానీ ఇంకొకరు కానీ కబ్జా చేసినవి ఉన్నాయి. ఇందులో ఏంటంటే నార్మల్ పీపుల్స్, నార్మల్ ఫార్మర్స్ కూడా చాలా మంది సఫర్ అయ్యారు. అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి సిమెంట్ ఇండస్ట్రీస్ ఈ అసైన్ ల్యాండ్ కానీ డీఫారెస్ట్ ల్యాండ్ కానీ కబ్జాలు చేసి మైన్స్ చాలా వరకు కూడా చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఈ ల్యాండ్స్ గురించి ధరణిలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒక్కొక్కరి పేరు మీద కూడా ఫర్ ఎగ్జాంపుల్ మాకు చింతలపాలెం మండలం మల్లారెడ్డిగూడెం తీసుకుంటే ఒక్కడి పేరు మీదనే దాదాపుగా అసైన్ ల్యాండ్ 100 ఎకరాలు ఉంది. అదేవిధంగా మేలచెరు మండలంకు సంబంధించినటువంటి అసైన్ ల్యాండ్ కూడా ధరణిలో కూడా వాళ్ళు ఇంతకుముందు ధరణిలో ఆప్షన్ ఇస్తూ ఉంటారు, మళ్ళీ ఇంతకుముందు ఎంక్వైరీ చేసి సర్వేయర్ కూడా వచ్చేసి మేము అన్ని ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేస్తాం, షార్ట్అవుట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా గతంలో మన బీజేపీ పార్టీ వాళ్ళు 540 సర్వే నెంబర్ గుర్రంపోటు తండాకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. బీజేపీ పార్టీ వాళ్ళు చేశారు, బండి సంజయ్ గారు కూడా అక్కడికి వచ్చారు. 540 సర్వే నెంబర్ అనేది ట్రైబల్స్కి అలాట్ చేసినటువంటి 540 సర్వే ల్యాండ్స్ అవి. వాటిలో కూడా చాలామంది అవకతవకలు జరిగిపోయినాయి. సో దీనికి బట్టి ఏంటంటే మేము ఈరోజు ఈ ప్రజాభవన్లో హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో దాదాపు కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాలు అసైన్ ల్యాండ్ అయితేంది, డీఫారెస్ట్ ల్యాండ్ అయితేంది. డీఫారెస్ట్ ల్యాండ్ అంటే జనరల్గా ఎవరికైనా బిలో పవర్టీ పీపుల్స్కి ఇవ్వాలి. డీఫారెస్ట్ ల్యాండ్ ఫారెస్ట్ నుంచి విడగొట్టితే డీఫారెస్ట్ ల్యాండ్ అయితే మనకి ఆ డీఫారెస్ట్ ల్యాండ్ ఏంది జీవనాధారం లేని వాళ్ళకి, ట్రైబల్స్ యాక్ట్ ప్రకారం గిరిజనులకి ఇవ్వాలి. కానీ అటువంటి ల్యాండ్స్ కూడా కొంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్ని అడ్డం పెట్టుకొని చాలా కబ్జాలు చేయడం జరిగింది. ఆ కబ్జాలు కూడా అది కలెక్టర్ దృష్టికి గతంలో తీసుకుపోయినా కూడా ప్రీవియస్ ఎమ్మెల్యేకి చెప్పాము. తర్వాత ఇప్పుడున్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. తను కూడా అంతకుముందు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యిండు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే గతంలో కూడా లాస్ట్ వీక్ రేవంత్ అన్న వాళ్ళ పిఏది జయపాల్ రెడ్డి గారు కానీ ఉదయ్ సింహారెడ్డి గారు కానీ అపాయింట్మెంట్ అడిగితే సారు రివ్యూలో ఉండమ్మా, రివ్యూలో అయిన తర్వాత 1 మంత్ తర్వాత అపాయింట్మెంట్ ఇస్తాం మీకు, ప్రస్తుతానికైతే ప్రజాభవన్లో అప్లికేషన్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, తర్వాత అది ఇష్యూస్ షార్ట్అవుట్ చేస్తామని చెప్పారు. ఈ మాకు రేవంత్ అన్న అపాయింట్మెంట్ అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా గతంలో కలిసినాం. హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కబ్జాలు సిమెంట్ ఇండస్ట్రీస్ గతంలో రేవంత్ అన్న కూడా మీడియా ముందు చెప్పారు. ఏంటంటే ఈ మహ్యం ఇండస్ట్రీస్ కానీ లేకపోతే కీర్తి ఇండస్ట్రీస్ కానీ అంజనీ గాండి కానీ సాగర్ సిమెంట్స్ కానీ అనేక మంది, నాట్ ఓన్లీ ఒక సిమెంట్ ఇండస్ట్రీస్ అనేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి డీఫారెస్ట్ ల్యాండ్. యాక్చువల్గా మాది ఏంటంటే ఫారెస్ట్ ఏరియా, మేలచెరువు కానీ తర్వాత చింతలపాలెం కానీ మఠంపల్లి కానీ ఫారెస్ట్ ఏరియాలో ఏంటంటే దాదాపుగా మైన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ మైన్స్ని అడ్డం పెట్టుకునే దాదాపుగా ఇండస్ట్రీస్ అనేక వందల ఎకరాలు కబ్జా చేయడం జరిగింది. వాళ్ళు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేషన్ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ వాళ్ళని అడ్డం పెట్టుకొని అనేక విధంగా ధరణిలో ఎక్కించుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా ఒక టీం వేసి, మరి రాష్ట్ర ప్రభుత్వము ఒక టీం వేసి దీన్ని అన్నిటి కూడా ఒక విచారణ చేపట్టి సామాన్య ప్రజలకు కానీ రైతులకు కానీ న్యాయం చేయాలని కోరుతున్నాము. అందుకే ఈరోజు మన ప్రజాభవన్కి కూడా వచ్చిన తర్వాత కూడా ఆ కౌంటర్లో రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏం రెస్పాండ్ అయ్యానంటే మేము సీఎం ఆఫీస్ పంపిస్తామని సార్ చెప్పేసి ఆ పేపర్ మీద రాసుకొని చెప్పేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ షార్ట్అవుట్ చేస్తామని చెప్పారు. ఒకవేళ షార్ట్అవుట్ చేయని పక్షంలో మళ్ళీ రేవంత్ అన్న అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ ఆయన దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ.